Hi everyone, welcome back to my channel. Well, ఈ బ్లాగ్ అయితే జస్ట్ నేను భరత్ అనిపించింది మాకు చాలా రోజుల తర్వాత కొంచెం ఇట్లా ఇద్దరం కలిసి షాపింగ్ చేద్దామా లేకపోతే జస్ట్ ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని తిందామో టైం స్పెండ్ చేయడం అట్లా అనుకున్నాం. అసలు ఇంకా ఏం ప్లాన్ అయితే ఏం లేదు. తెలియదా మాకైతే ఇద్దరికి భరత్కి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. సో మేము ఒక 1 hour అలా వెళ్ళాలి. దానికి ముందు ఐషమ్మని స్కూల్లో డ్రాప్ చేయాలి. ఈరోజు త్వరగా లేచేసాము. ఐషు కూడా త్వరగా లేసేసింది. అండ్ అన్ని చేసేసుకొని బాక్స్ కూడా నువ్వు సూపర్ నాన్న, నువ్వు సూపర్ అంటే సూపర్ అన్న. తనని కూడా స్కూల్లో డ్రాప్ చేసేసి వెళ్ళాలి. సో మార్నింగ్ వెళ్ళేసేసాం. అన్ని పనులు కూడా అయిపోయాయి. జస్ట్ నా బ్యాగ్ సర్దేసుకుంటాం. మా ఇద్దరికి కూడా చిన్న మాకేమైనా ఓకే మంచి ఆప్షన్స్ అట్లా కనిపిస్తే తీసుకుందాం, లేకపోతే బాక్స్ తీసుకెళ్దాము అనుకుంటున్నాం. ఒక అట్లీస్ట్ 5 to 6 hours బయటే ఉంటాం ఖచ్చితంగా ఆకలితో తిరిగితే. అండ్ అన్ని పెట్టేసుకున్నా. అండ్ దిస్ ఇస్ మై బ్యాగ్, ఇది మీరు చూసే ఉంటారు. అండ్ దిస్ ఇస్ మై ఓవరాల్ లుక్. ఈ షర్ట్ ఆల్మోస్ట్ 2 years అవుతుంది నేను కొనుక్కొని. అసలు నాకు పట్టలేదంటే ఎప్పుడు ఇక్కడ పెట్టుకున్నా కూడా అసలు ఏమో మంచిగా అనిపించలేదు. వెయిట్ చూసుకుంటేనేమో వెయింగ్ మిషన్ లో సేమ్ ఉంది. మరి నాకు అదే అంటున్నారు, వెయింగ్ మిషన్ లో సేమ్ ఉంది, ఎట్లా పడుతున్నాయి నా పాత బట్టలని ఇంతకు ముందు పట్టను అని నాకు అని చెప్పి. అండ్ అది అయిపోతే చాలా వాకింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ నేను షూస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. నాకు చాలా కంఫర్టబుల్ చెప్పులైనా షూస్ అయినా బాగా కంఫర్టబుల్ వే కావాలి, లేకపోతే నాకు కాలు నొప్పి వచ్చేస్తుంది. మా ఇద్దరికి ఇట్లా చూస్తున్నప్పుడు 2 options ఉండే. ఒకటి క్లౌడ్ స్టెప్పర్స్ కదా భరత్, ఒకటి క్లౌడ్ స్టెప్పర్స్, ఇంకోటి హోకా. 2 కూడా చాలా బాగుంటాయి. బట్ కమింగ్ టు ద డౌన్ సైడ్ వచ్చేసి క్లౌడ్ స్టెప్పర్స్ కి అవి 1 year కన్నా లెస్సే చిరిగిపోతాయి, తునిగిపోతాయి అట్లా ఉండే. సో అది నేను జస్ట్ రివ్యూసే చూసా. బట్ నా పిలాటిస్ ఇన్స్ట్రక్టర్ కూడా నాకు చెప్పింది ఏంటంటే తను కొనుక్కుంది 6 monthsకే పోయినాయంట. బట్ హోకా ఇంట్లో వేసుకుని చెప్పులు అవి హోకానే, అవి లాంగ్ లాస్టింగ్ చాలా రోజులే వస్తున్నాయి. అండ్ ప్రైస్ కూడా అవి చాలా తక్కువ ప్రైస్ ఏమి ఉండవు. క్లౌడ్ స్టెప్పర్స్ కానీ హోకా కానీ ఎక్కువ ప్రైస్ ఏ ఉంటాయి. సో అందుకే ఎందుకులే అని చెప్పి నేను హోకానే తీసుకున్నా. చూపిస్తా, అవి మంచిగా ఉన్నాయి. దిగుతావా? సో ఇవే నేను పర్చేస్ చేసింది. వెనీలా కలర్ మోస్ట్ ఆఫ్ మై అవుట్ఫిట్స్ మీదకి వెళ్తుంది. మోస్ట్లీ నేను బ్లాక్ టైట్స్ అవి వేసుకుంటా అండ్ జీన్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇన్ కేస్ ఎక్కడైనా వెకేషన్కి పోయి ఫ్రాక్ వేసుకున్నా కూడా చాలా నడవాల్సింది ఉంటే నేను ఇవే వేసుకుంటా. పర్లేదు, కంఫర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే చాలా నాకు కాళ్ళు చాలా నొస్తాయి. ఇంతకు ముందు అనుకున్నది ఇట్స్ ఓకే డౌన్ టౌన్ లో ఎట్లా నచ్చినా కూడా ఏం పర్లేదు. డౌన్ టౌన్కి వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్ళాలి, మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా డౌన్ టౌన్ అవి ఉంటాయి కదా అలా ఫ్రాక్ వేసుకోవాలి, అలా చెప్పులు వేసుకోవాలి, ఆ హీల్స్ వేసుకోవాలి అని చెప్పి ఆల్మోస్ట్ అనుకుంటా ఒక 1 hour నడిచాక నా చేత కాలేదు. అవి చాలా కాళ్ళు నొప్పి వచ్చాయి. భరత్ నా వల్ల కాడలేదు. భరత్ అంటే భరత్ నాకు చెప్పులు పట్టుకుంది, ఇంకా నేను పట్టుకుంటాను ఇట్లా ఉతకాలతో నడిచేసి ఫుల్గా రెడీగా వెళ్తాం కదా మంచిగా అనిపించింది. అప్పటి నుంచి ఇంకా అసలు ఎప్పుడు చేయను, జస్ట్ కంఫర్ట్గానే వేసుకుంటా అని చెప్పి. అండ్ ఇదేంటి ఐషమ్మ ఎప్పుడు ఇట్లనే ఉంటుంది? ఇస్ దిస్ యువర్ సారీ? మరేంటిది? ఇది ఎవరి సారీ? ఇది ఐషమ్మ సారీ కాదని చెప్తుంది. ఎక్కడ తీసి పెట్టినా కూడా ఈ చున్నీ పట్టుకొని వచ్చి వేసుకుంటది. ఇట్లా నెత్తి మీద ముసుకేసుకుని కూర్చుకుంటుంది. నేను యశోదమ్మని అని చెప్పి. ఓకేనా? ఆల్ ఓకేనా? కొంచెం ఏమైనా మంచిగా లేవా? నువ్వు కొంచెం మంచిగా లేవు కదా. ఎందుకంటే భరత్ ఈ షర్ట్ లోపలికి తనకి బైకర్ షార్ట్స్ ఇచ్చాడు, ప్యాంట్ ఇవ్వకుండా. ఇప్పుడు దీని కింద ప్యాంట్ వేసుకుంటా అంటుంది. మేమేమో మరీ పెద్దగా ఉంటుంది, బాగోదమ్మా ప్యాంట్. నిజంగా మంచిగా ఉంటుంది నాన్న. ఇన్ కేస్ నీకు అదే కావాలంటే ఇస్తాడు. తెస్తారా? ప్యాంటే కదా, సరే చేసుకో, ఇష్టం. దానికి మేము సైడ్ అవ్వాల్సిన అవసరం లేదు. కావాలా ప్యాంట్? వద్దా? ఓకే. బంగారు తెల్లేశం. ఐషాని డ్రాప్ చేసేసాము. అండ్ ఇంకా స్టార్ట్ అయ్యింది. సేపు పట్టింది మనకి 30 minutes. 40 minutes కనిపిస్తుంది. నువ్వు ఏదో 30 minutes అని చెప్తున్నావు. చెప్పారు 30 minutes. సరే వెళ్ళి అక్కడి నుంచి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకొని మెల్లగా ఇంటికి వెళ్తా. నేను అనుకున్నా, నేను చెప్పా కదా లీవ్ కూడా పెట్టా అని చెప్పి. ఓకే ఈరోజు ప్రశాంతంగా ఉంటుంది, ఫ్రైడే ఇంకా సాటర్డే సండే అని చెప్పి. కొన్ని అయితే కదా టపా నేను కరెక్ట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందే నా ప్రాసెస్ అన్ని ఫెయిల్ అయ్యి అట్లా అలర్ట్స్ వస్తాయి కదా, టప్ అన్నీ వచ్చాయి. అదే చూసుకొని మళ్ళీ
పెట్టి నేను బయటికి వెళ్ళి వచ్చాక నేను ఈరోజు పీటీఓలో ఉన్నా, వచ్చి చెక్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తా అని చెప్పి వచ్చా. అనిపిస్తుంది ఒక్కొక్కసారి భలే కరెక్ట్ టైంకి అవుతాయి అన్ని ఇట్లాంటివన్నీ అని చెప్పి వచ్చాము. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా మేము కరెక్ట్ టైంకి వస్తాం కానీ వాళ్ళు మమ్మల్ని పిలవరు. అది మా అక్కడికో లేకపోతే అందరికీ అంతేనో మాకు తెలియదు. ఖచ్చితంగా 30 minutes అట్లా ఉంటుంది కదా వెయిట్ టైం మనకు. అంటే ఒక్క అపాయింట్మెంట్ డిలే అయినా అన్నీ డిలే అవుతూ ఉంటాయి. అదే చెప్తారు. ఎవరైనా ఒక్కరు ఎక్కువసేపు వాళ్ళకి ఇచ్చిన టైం స్లాట్ దాటి మాట్లాడుతూ ఉన్నా కూడా డాక్టర్స్ పంపించారు కదా వాళ్ళని పోండి ఇంకొకరు రావాలని చెప్పి. సో అట్లా ఒక్క డిలే అయినా కూడా ఇంకా మాకైతే మోస్ట్లీ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చాము, ఒక్కసారి కూడా మేము టైంకి వెళ్ళలేదు లోపలికి. చూద్దాం ఇంకెంతసేపట్టిద్దో వెయిటింగ్. సో డన్ విత్ ద అపాయింట్మెంట్. ఇంక ఇప్పుడైతే మాల్కి వెళ్తున్నాము. నేను అనుకున్నా ఫస్ట్ నాకు కొన్ని రిటర్న్స్ ఉన్నాయి, అవి చేసేసాక జారాలో చెక్ చేద్దాము అని చెప్పి. సంహౌ వెబ్సైట్ లో చూస్తున్నా కూడా నాకు అవి ఏదో వేసుకునే బట్టల్లాగా ఏం అనపడ్డం లేదు అసలు. ఐ మీన్ నాకు, వేరే వాళ్ళకి కాదు, నాకు నేను వేసుకునేటట్టు నాకేం అనపడ్డం లేదు. అవి ఇట్లా కొంచెం వెరైటీగా ఉన్నాయి. సరే ఆగు, యూజువల్ గా మంచి స్టఫ్ దొరుకుతుంది జారాలో, వెళ్ళి చెక్ చేసుకుందాం, వెళ్ళి కొనుక్కుందాము, చూద్దాము అనుకుంటున్నా. ప్రశాంతంగా షాప్ చేస్తా. ఈ మధ్య ఇంతకు ముందు ఐషాని ఉంటే తను ఏం చేయదు పాపం, చాలా సపోర్టింగ్ గానే ఉంటది. కానీ ఈ ఐషానికి భరత్ కి ఒకటి వస్తుంది, మధ్యలో రిఫ్ట్ వస్తుంది. నేను చెప్పింది తీసుకొని ఆమె భరత్ చెప్పి ఇది బాగుంది సోనంటే లేదమ్మా ఇంకోటి బాగుందని తను చూపిస్తుంది. సో అట్లా కాకుండా ఈ రోజు చూసుకొని తీసుకొని వస్తాం. అసలు దొరకాలి మనకు ఫస్ట్. అది నా ఒక్కదానికే అవుతుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఏ షాప్ లో కూడా అసలు బట్టలు ఉండడం లేదు అనిపిస్తుంది, లేకపోతే మన దగ్గర ఉన్న లాంటి మోడల్స్ ఉన్నాయి. ఇట్లా కొత్తగా ఇట్లా మోర్ ఎగ్జైటింగ్ స్టఫ్ అయితే నాకు అసలు ఏమీ అనిపించడం లేదు. చూడాలి ఇంకా ఇప్పుడైనా. ఫైనల్ గా నాకు ఎక్స్ప్రెస్ లో ఒక డ్రెస్, ఒక ప్యాంట్ సెట్ నచ్చింది అండ్ సరిపోయింది కూడా. అండ్ ఇంక ఇప్పుడు భరత్ షాప్ చేస్తున్నాడు. యూజువల్లీ ఇంతకు ముందు అయితే ఈ ప్లేసెస్ లో నాకు ఖచ్చితంగా మంచిగా దొరికేది, ఏదో జీన్స్ కానీ టాప్స్ కానీ ఏదైనా సరే. బట్ నా స్టైల్లో వేసుకునే స్టైల్ మారిపోయిందా లేకపోతే ఏంటో నాకు తెలియదు, కానీ అసలు ఏవి నప్పడం లేదు ఈ మధ్య అయితే. ఉమెన్స్ కన్నా మెన్స్ స్టఫ్ అయితే చాలా బాగుంది. భరత్ కూడా కపుల్ ఆఫ్ షర్ట్స్, పోలోస్ పిక్ చేసుకున్నాడు. వెయిట్ చేస్తున్నాను నేను ట్రయల్ రూమ్ ముందు. మంచిగా ఉంది భరత్, చాలా బాగుంది, మంచిగా ఉంది. ఆ పోలో కూడా ట్రై చేయి. ఇది కూడా మంచిగా ఉంది భరత్, నేను ఇచ్చింది ట్రై చేయి, అది బాగుంటుంది ఇంకా. ఓకే, absolutely. This one. Yeah, even I like this one. నా బ్రెయిన్ లో ఉన్నదైతే రేబాన్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడికి వచ్చాక నాకు బర్బరీ నచ్చింది అండ్ ఇది కూడా నచ్చింది. బట్ మోర్ అది బాగుంది, నా ఫేస్ కి మంచిగా సెట్ అనేది అనిపించింది. బట్ భరత్ రెండు తీసుకోమంటున్నాడు. నేను చాలా రెస్పాన్సిబుల్ వైఫ్ ని కాబట్టి ఒకటే కొనుక్కుంటున్నా. గ్లాసెస్ అయిపోయింది అండ్ ఇక్కడ నేను ఒక చిన్న పిల్ల చేతిలో రెయిన్బో లాలీపాప్ చూసాను. వాళ్ళ మామ్ నెల్లి అడిగా ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి, బికాస్ ఐషానికి అట్లా రెయిన్బో లాలీపాప్ ఇష్టము, ఇంటికి తీసుకెళ్తే తను సర్ప్రైజ్ ఫీల్ అవుతుంది కదా అని చెప్పి తీసుకుందామని వచ్చింది. సో ఇది లాలీపాప్. ఐషాని తినదు అసలు, బట్ స్టిల్ ఇంత అది కంప్లీట్ చేయలేరు ఎవరైనా కూడా, నచ్చుతుంది తనకి ఇది చూస్తే. అండ్ మార్నింగ్ నుంచి నేను వాక్ చేస్తూనే ఉన్నా, బట్ ఈ హోకా షూస్ అయితే చాలా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి, అసలు ప్రశాంతంగా ఉంది. దెన్ షాపింగ్ అంతా అయిపోయింది. యాక్చువల్గా మాకు ఇక్కడ నుంచి ఇంట్లో ప్లాన్ చేసుకుంది ఇంకొక ప్లేస్కి వెళ్దాము, అక్కడ కూడా షాప్ చేద్దాము అనుకున్నాం. బట్ కానీ చేసి అలవాటు తప్పిపోయింది అనుకుంటా, టైర్డ్ అయిపోయాము. ఇంటికి వెళ్ళేసి ఇంకా ఈ రెస్ట్ ఆఫ్ ది డే ఐషు వచ్చే వరకు కొద్దిగా రెస్ట్ తీసేసుకొని, అండ్ ఈవినింగ్ మా చెల్లి వాళ్ళకి డిన్నర్ నేనే కుక్ చేస్తా అని చెప్పా. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి ఇట్లా పులిహోర
ఇంకా దాన్ని ఏం చెప్పాను నేను, రవ్వ కేసరి. యాక్చువల్గా ఈ రెండు నేను విస్మయ్ ఫుడ్స్ లో చూసి మా వ్రతం రోజు చేసా. చాలా అంటే చాలా బాగా వచ్చింది, అసలు ఎంత బాగుండేనో. అప్పటి నుంచి ఈ రెండు రెగ్యులర్ గా ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇంటికి వచ్చేసాం. చెప్పా కదా ఇందాక వెళ్ళేటప్పుడు నేను మార్నింగ్ నా అన్నీ ఏవో టాప్ అలర్ట్స్ అన్నీ వచ్చాయని చెప్పి లీవ్ పెట్టినా కూడా ఏం చేయలేము అట్లాంటిప్పుడు. సో వచ్చి చెక్ చేసుకుంటున్నా. అవన్నీ కొంచెం సేపు ఫిక్స్ చేయాలి, ఒక 1 hour అలా పని పడుతుంది. నేను వాళ్ళిద్దరికి హెడేక్ వచ్చింది నాకు తెలిసి. చాలా చాలా రోజులు అయిపోయింది ఇట్లా తిరిగి ఇదంతా చేసి, కాబట్టి అలిసిపోయినట్లు అయింది. ఒక కాఫీ తాగేసి ఏదైనా టీవీ చూద్దాం. ఇంతకు ముందు అయితే థ్యాంక్స్ గివింగ్ అప్పుడు అదేదో పెద్ద అసైన్మెంట్ లేకపోతే ఎవరైనా తంతారా తిడతారా అన్న టైప్లో 7 o'clock ఇంట్లో నుంచి బయటికి వెళ్తే 3-4 వరకు తిరిగి కొని అసలు ఇంకా ఎట్లా అంటే ఇంకా ఇప్పుడు లేకపోతే జీవితంలో మాకు ఇంకేం దొరకనట్టు. నేను ఒక షాప్కి, భరత్ ఒక షాప్కి, నువ్వు ఇక్కడ కొను నేను అక్కడ కొంటా అని చెప్పి అసలు అది అవసరం ఉందా, నాకు కావాలా, ఏం లేకుండా కొనేదానికి. ఇప్పుడు మోర్ వైజర్ అయిపోయా నేను. నాకు నిజంగా అవసరం ఉంటేనే కొనుక్కుంటున్నా అనిపించింది. అక్కడికి వెళ్ళి చూసినప్పుడు నాకు ఒక వాచ్ కూడా బాగా నచ్చింది. ఇయర్ నా బర్త్డే టైంకే భరత్ నాకు ఒక వాచ్ గిఫ్ట్ ఇచ్చాడు. మీకు నేను ఇంతకు ముందు ప్రీవియస్ బ్లాగ్ లో చూపించాను, రాడో వాచ్. సో అనిపించింది అది అంత పెట్టి కొన్నాడు కదా, అట్లీస్ట్ దాని ఒక 1 year అయినా పెట్టుకున్నాక ఇంకొక వాచ్ కొనుక్కుందామని చెప్పి. నాకు ఈరోజు ఇంకొక వాచ్ నచ్చింది, బులో అన్న భరత్. అది కూడా చాలా మంచిగా ఉండే, బాగా నచ్చింది. బట్ అనిపించింది అంత పెట్టి కొన్నందుకు అట్లీస్ట్ 1 year అయినా మంచిగా పెట్టుకున్నాక ఇంకోటి కొనుక్కోవాలి, వెళ్ళి కొనుక్కోవద్దు అని చెప్పి చూసి ఇది నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటా అని చెప్పి వచ్చేసాం. అయిపోయింది ఆఫీస్ పని అన్నీ అయిపోయాయి. మంచిగా వీకెండ్ లోకి వచ్చేసాము. అండ్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. పులిహోర కోసం రైస్ పెట్టేసుకున్నా, అండ్ పులుసు అవన్నీ కూడా చేసి పెట్టేసా. అది చేసేసి పాన్ కూడా పెట్టేసుకున్నా, కేసరి కూడా చేసేస్తా. ఐషాని పిక్ చేసుకొని ఇంకా వీకెండ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ పులిహోరకి అయితే మనం యూజువల్గా పల్లి వేస్తాం కదా, దీనికైతే జీడిపప్పు లాస్ట్లో నెయ్యిలో వేయించి వేయాలి. టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. నేను అసలు పులిహోర ఫ్యాన్ కాదు, చింతపండు అయినా లెమన్ అయినా అసలు ఎక్కువ తినను, అంత ఇష్టం ఏమి ఉండదు. ఇది బాగా నచ్చింది నాకు. అది చెప్పా కదా పులిహోర అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి. మాకు అట్లా పెళ్లి అయినా కొత్తలో ఇట్లా భరదేమైనా వండుతా అంటే పులిహోర అనేవాడు, ఎప్పుడు పులిహోర అనేవాడిని. వాట్ ఇస్ దిస్ పులిహోర, ఎప్పుడు పులిహోర అంటారు. నేను అనుకునేదాన్ని ఏంటి పులిహోర కావాలని చెప్పి. బట్ అట్లనే నాకు అంత మంచిగా వండడం కూడా వచ్చేది కాదు. అప్పుడు మేము షికాగోలో ఉండేవాళ్ళం కదా, అరోరా టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ సూపర్ ఉంటుంది పులిహోర. నువ్వు ఆ పులిహోర కొనుక్కో, నేను దోశగా నీకు ఎదురు తెచ్చుకుంటా అని చెప్పి నేను తెచ్చుకునేదాన్ని. పులిహోర అయిపోయింది. అండ్ ఇదే పాన్ లో కేసరి కూడా చేసేస్తా. పులిహోర అయిపోయింది, అది కూడా చాలా బాగుంది. కేసరి కూడా అయిపోయింది, ఇది కూడా చాలా బాగుంది. నేను తినేస్తుంది. ఫుడ్ కూడా వండడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు మూవీ టైం. ఇంకా మా ఐషాని రావడానికి ఇంకొక 1 hour ఉందా భరత్? అంతే, 1 hour ఉంది. సో మూవీ 3 days లో ఫినిష్ చేస్తాం, రోజుకి 1 hour లో. ఐషాని స్కూల్ నుంచి కూడా వచ్చింది, మా చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. పక్కనే జస్ట్ మాకు కార్లో 1 minute పడుతుంది. నేను అందుకే ఇవి కూడా చేంజ్ చేయలేదు, ఇట్లే తీసుకెళ్తున్నా. తీసుకొచ్చి ఇలాగే డిష్ వాషర్లో పెట్టిస్తా. ఏంది పింగ పింగ మా నాయనే? సరే ఓకే ఓకే. ఇది బాగుందా? ఇది మునక్కాయ సూప్ కదమ్మాయి, విత్ అలసందకాయలు.
అయిపోయింది. మా చెల్లి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేసి వచ్చేసా. అందరం ఫుల్గా తినేసాము. ఇంకొంచెం పని ఉంది, అది కూడా చేసేసి ఇంక ఈరోజు ఇంకా ఏం చేయను. నా కిచెన్ మొత్తం అట్లనే ఉంది. సింక్ అన్నిట్లో వెజిటేబుల్స్ అన్నిట్లో కొంచెం బయటనే ఉంది. రేపు మార్నింగ్ చదువుకుంటాయి. ఇంక ఈరోజు ఏమీ చేయను. ఫ్రైడే లాగా పెట్టేసి earlyగా నిద్రపోతా. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. ఈ సౌండ్ ఇక్కడ మా ఐషాని ఆడుకుంటుంది.